హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్ లో మనము సీటెట్ కి సంబంధించి అంటే సీటెట్ పేపర్ 1 కి సంబంధించి మనము ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆల్మోస్ట్ మనం 16 లెసన్స్ ని కంప్లీట్ చేస్తున్నాము. అంటే మనకి సీటెట్ పేపర్ 1 లో క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు కంటెంట్ అనేది 15 మార్క్స్ ఉంటుందండి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ గా ఉండవు కాబట్టి మనం మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్ పేపర్స్ ని దాని ఎక్స్ప్లెనేషన్ అంటే సమ్మరీ అండ్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ రిలేటెడ్ టు ద టాపిక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్‌ని షేర్ చేయండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ 16 లెసన్స్‌ని కంప్లీట్ చేసాము. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. మీ మీకు గనుక ఈ వీడియోస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి. ఓకే. లెట్స్ గో టు ద లెసన్. ఈరోజు మనం ఈ దీంట్లో ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం? హియర్ కమ్స్ ఎ లెటర్. లెటర్ అంటేనే మీకు తెలుస్తుంది కదా! అంటే కమ్యూనికేషన్ ఎలా జరిగేది ఇంతకుముందు పీపుల్‌తో ఎలా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడంటే చూడండి అసలు ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా కూడా వితిన్ సెకండ్స్‌లో ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలిసిపోతుంది. రైట్? ప్రీవియస్ డేస్‌లో కమ్యూనికేషన్ అనేది ఎలా జరిగేది? లెటర్స్ త్రూ జరిగేది. లెటర్స్ ఎలా ఎళ్ళేది? ఎలా పోస్ట్ చేసేవాళ్ళు? లెటర్స్ ఎన్వలప్ ఏంటి? స్టాంప్ ఏంటి? పిన్ కోడ్స్ ఏంటి? పిన్ కోడ్‌లో ఎన్ని నంబర్స్ ఉంటాయి? పిన్ కోడ్‌కి అబ్రివియేషన్ ఏంటి? ఇలాంటివన్నీ మన చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచి తెలియజేయాలి కదా! సో మనకి ఈ లెసన్‌లో ఇది ఎలా అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ పోస్ట్ లెటర్. ఇంతకుముందు ఇలాంటి లెటర్స్ మనం చూసేవాళ్ళం కాదు. ఇప్పుడంటే అసలు ఎవరు వాడట్లేదు. జస్ట్ వాట్సాప్‌లో మెసేజ్, ఈమెయిల్స్ వాటెవర్. ఓకే. ఈ లెటర్ పంపించారు అని చెప్తే లెటర్ కోసం వెయిట్ చేయడము, వెయిట్ చేసి లెటర్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలా అన్నమాట. సో లెటర్ గురించి ఇందులో చెప్తారన్నమాట. ఐ యామ్ ఎ లెటర్ రిటెన్ విత్ ద పెన్ అండ్ పేపర్ బై రీనా టు హర్ ఫ్రెండ్ అహ్మద్. ఎవరు రాసారు ఈ లెటర్ రీనాకి? రీనా రాసింది వాళ్ళ ఫ్రెండ్ అహ్మద్‌కి అన్నమాట. ఐ వాస్ పుట్ ఇన్ ఎ లెటర్ బాక్స్‌లో పుట్ చేసింది. ద ఇది ఓకే. ఇది ప్రీవియస్ డేస్‌లో వాడే లెటర్ అన్నమాట ఇది. The postman took me out and put me in a big bag. Taking a ride on a postman's bicycle, I reached the post office. There I was, taken out of the big bag and stamped hard. The stamp was of Agartala. Agartala, okay. ఫ్రమ్ వేర్ మై ట్రావెల్ బిగిన్. ఎక్కడి నుంచి ట్రావెల్ బిగిన్ అయిందండి? అగర్తలా నుంచి బిగిన్ అయింది. ఎవరు రాశారు? వీణా. ఎవరికి రాశారు? అహ్మద్ అలీ కోసం రాశారు. సో ఓకే. చూడండి ఇక్కడ అహ్మద్ అలీ నంబర్ ఇచ్చారు కదా, ఇది అడ్రస్ అనమాట. ఇక్కడ ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ వెళ్తుంది. యువర్స్ రీనా ఇక్కడ రాసింది కదా, మ్యాటర్ రాసేసి ఇక్కడ యువర్స్ రీనా. ఆఫ్టర్ గెటింగ్ ద స్టాంప్ వేయాలి కదా, స్టాంప్ వేయకుండా ఎక్కడికి వెళ్తుంది? ఓకే. After getting stamped, I reached another big bag. This bag had many more letters, all heading for ఢిల్లీ వెళ్తున్నాయి అనమాట. ఓకే. ఇంకా రెడ్ పోస్టల్ వ్యాన్ డ్రాప్డ్ మీ ఎట్ ద రైల్వే స్టేషన్. దేర్ ఐ గాట్ ఇన్ టు ట్రైన్ గోయింగ్ టు ఢిల్లీ. ట్రైన్స్ ద్వారా అంటే వెహికల్స్ ద్వారా కదా, అవి వెళ్ళేది. పోస్ట్ మ్యాన్ పోస్ట్ బాక్స్ వేసేస్తే స్టాంప్ అవన్నీ వేసి అది అక్కడికి చేరాలి, అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇది మీకు తెలుసు కదా. ఓకే. చూద్దాం ఇంకా 5 or 6 days లో వెళ్తుంది అనమాట అది, డిస్టెన్స్ ని బట్టి. Given below is the journey of the letter shown through pictures. The pictures are not in a sequence. Arrange these to get a correct sequence by putting number in a circle. ఇక్కడ ఎట్లా పడితే అట్లా ఇచ్చారు కదా, మీరు ఫస్ట్ డైరెక్ట్ గా వేస్తారా దాంట్లో? లేదు కదా, ఫస్ట్ రాస్తారు, ఆ తర్వాత స్టాంప్ వేయించుకుంటారు, తర్వాత సారీ ఎన్వెల్ప్ పెట్టుకుంటారు, ఆ తర్వాత స్టాంప్ వేయించుకుంటారు. ఇక్కడ వేస్తారు చూడండి, స్టాంప్ వేయించుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలో పోస్ట్ మ్యాన్స్ కి ఇస్తారు. అట్లా ఆర్డర్ వైజ్ మనం అరేంజ్ చేయాలన్నమాట. ఓకే. Next, Reena wrote a letter to Ahmed. Write a letter to your friend in the class. Don't forget to write your friend's name. Everyone has written a letter, but where do post it? Let us make a letter box for the class. ఇది ఒక చిన్న యాక్టివిటీ అండి. మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లెటర్ రాయండి. లెటర్ రాసి మీ ఫ్రెండ్స్కి లెటర్ రాయండి. దాని మీద స్టాంప్ కూడా వేయించండి. లెటర్ బాక్స్ కూడా తయారు చేయండి అని ఇచ్చారన్నమాట. నో లెటర్ బాక్స్ ఇస్ రెడీ. డ్రాప్ యువర్ లెటర్స్ ఇన్ ద లెటర్ బాక్స్. నో వై టు రిసీవ్ ద లెటర్ రిటర్న్ టు యువర్ బై యువర్ ఫ్రెండ్. ఎవరెవరికి ఎవరు రాశారనేది అంటే నేమ్ రాస్తుంది కింద చూసి తెలుస్తుంది కదా ఎవరికి సెండ్ చేయాలనేది. ఓకే. అట్లా అనమాట. ఇది ఒక యాక్టివిటీ లాగా పిల్లలు కండక్ట్ చేయడం. నెక్స్ట్, కలెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ అండ్ పేస్ట్ దెమ్ బిలో. స్టాంప్స్ డిఫరెంట్ రీజన్ బట్టి వేరేగా ఉంటుంది కదా, సో డిఫరెంట్ స్టాంప్స్ ని పిల్లలకి ఇది కూడా యాక్టివిటీ. హౌ డు లెటర్ రీచ్ యువర్ ఫ్రెండ్? ఇట్ రీచ్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ అండ్ అడ్రస్ వాజ్ రిటన్ ఆన్ ఇట్. ఎలా రీచ్ అయిద్దండి? ఏదైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే లెటర్ ఎలా రీచ్ అయితే దాని మీద ఉన్న అడ్రస్ బట్టి రీచ్ అయింది. రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఇస్ దిస్? వాట్ ఆర్ రజియా అండ్ హర్
అప్ప సేయింగ్ టు ఈచ్ అదర్ అబౌట్ లెటర్. వాళ్ళ పేరెంట్స్ అదే వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడుతుందో చూద్దాం. అప్ప ఏమంటుంది, డూ యూ నో టుడే వీ లెర్న్డ్ అబౌట్ ద జర్నీ ఆఫ్ లెటర్ ఇన్ ద క్లాస్. ఐ వాంట్ టు రిటర్న్ ఎ లెటర్ టు నాని. నానికి లెటర్ రాయాలనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. యూ కెన్ రైట్ ఎ లెటర్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ ఫోన్ కాల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో కమ్ అలాంగ్. నువ్వు రాస్తే లెటర్ రాసుకో, నేనైతే ఫోన్ కాల్ చేస్తాను. ఎందుకు, ఇప్పుడు ఆ జనరేషన్ ఈ జనరేషన్ గ్యాప్ ఉంది కదా. Raji and Appa went out to make a phone call from a shop in the village. Appa detailed the phone number and both of them talked to Nani. They gave money to shopkeeper and returned to home happily. అట్లా ఇట్లా రాస్తానని చెప్తుంటే ఏమీ చెప్పింది, ఫోన్ కాల్ ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు అని తీసుకొని వెళ్ళింది. టెలిఫోన్స్ ఎక్కడ చూసారు, ఇది హూమ్ యూ టాక్, ఎవరితో మాట్లాడారు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అనమాట. సింపుల్ ఇవి, ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్, టెలిఫోన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. డ్రా పిక్చర్స్ ఆఫ్ టెలిఫోన్స్ యూ హ్యావ్ సీన్. ఏ టెలిఫోన్స్ మీరు చూసారో చూడండి. నెంబర్ ఆఫ్ టెలిఫోన్స్ చూసుంటాం కదా మనం, అవి ఎక్కడ డ్రా చేయడం అనమాట. మనకి డ్రా చేయాల్సిన పని లేదు, మనం సీటెట్ ఓరియంటేషన్ చదువుతున్నాం కాబట్టి ఇది చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు మనం చెప్పాలి ఎలాంటి డ్రా చేయండి అనేసి. ఓకే, చూద్దాం. వాట్ ఆల్ పర్పస్ కెన్ దీస్ టెలిఫోన్స్ యూజ్ ఫర్. ఎందుకు, మేక్ యువర్ ఓన్ టెలిఫోన్ తయారు చేయండి, డిజైన్ ఓన్ టెలిఫోన్ తయారు చేయడం. ఓకే, ఇప్పటి వరకు మనం లెటర్ అంటే ఏంటి, పిన్ కోడ్ ఎలా ఉంటుంది, స్టాంప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ ఎలా, ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం కదా. సో కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం అనమాట. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద లెసన్. హియర్ కమ్స్ లెటర్. హియర్ కమ్స్ లెటర్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి సంబంధించింది చెప్పండి. మనం ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చెప్పుకున్నాము, సారీ, ఏం చెప్పుకున్నామండి, ఇది ఒక కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా. ఓకే, సో మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చెక్ చేద్దామా. మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ వెదర్ అండ్ సీజన్. వెదర్ అండ్ సీజన్ గురించి చెప్పుకున్నామా, కాదు కదా. దాంట్లో మనం ఏం గురించి చెప్పుకున్నాం, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పుకున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏంటుంది, ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ పోస్ట్ మ్యాన్ డెలివర్ టు అవర్ హోమ్స్. ఏం డెలివర్ చేస్తారు, లెటర్స్. ఇది చదవాల్సిన అవసరం లేదు, లెటర్స్, పార్సిల్స్. ఇవి చిన్నపిల్లలకి రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ఇవి చిన్నపిల్లలకి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేసి మీరు స్కిప్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒకసారి చూడండి. మీకు బాగా వస్తుంది అనుకుంటే, ఐ మీన్ ఆన్సర్స్ తెలుసు అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. కానీ మధ్య మధ్యలో మనకి పెడగోజీ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి కాబట్టి, సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఇస్ ద రిటర్న్ ఆన్ అన్ ఎన్వెలప్ టు డెలివరీ లెటర్. ఏం రాస్తారండి ఎన్వెలప్ మీద, రిసీవర్స్ అడ్రస్, రైటర్స్ నేమ్ ఓన్లీ, ప్రైస్ ఆఫ్ ద లెటర్. ప్రైస్ గురించి రాయరు అసలు. రైటర్స్ నేమ్ ఓన్లీ, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళదే రాస్తారా, కాదు, రిసీవర్స్ అడ్రస్. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా, సో మనకి అదని ఇంపార్టెంట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్టాంప్ ఆన్ లెటర్. అసలు స్టాంప్ అనేది మనం చెప్పుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ ఉంటాయని చెప్పుకున్నాము. పిల్లలకి ఎలా డ్రా, అదే డిఫరెంట్ స్టాంప్స్ పేస్ట్ చేయమని చెప్పాము. అసలు స్టాంప్ ఏంటి, ఎందుకు యూజ్ చూద్దామా. టు డెకరేట్ ద ఎన్వలప్ డెకరేట్ చేయడానికి. టు యాక్ట్స్ యాజ్ ద ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఫర్ డెలివరీ, ప్రూఫ్ కోసమా. టు షో ద డే, టు ఐడెంటిఫై ద పోస్ట్ మ్యాన్ ని ఐడెంటిఫై చేయడానికి, కాదు కదా. ఇట్ యాక్ట్స్ యాజ్ ద ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఫర్ డెలివరీ. డెలివరీకి చార్జెస్ కానీ, అంటే స్టాంప్ బట్టి ఎంత దూరం వెళ్తుంది ఏంటి, డెలివరీ ప్రూఫ్ లాగా అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, హూ కలెక్ట్స్ లెటర్స్ ఫ్రమ్ ద పోస్ట్ బాక్స్. ఇది ఎవరైనా చెప్తారంటే, పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్, పోలీస్ మ్యాన్ కదా ఇక్కడ ఇచ్చింది. పోలీస్ మ్యాన్, పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్, స్టేషన్ మాస్టర్. ఎవరు కలెక్ట్ చేస్తారు, కొంచెం మీరు చూడండి ఇక్కడ. పోస్ట్ మ్యాన్ కలెక్ట్ చేస్తారు, పోస్ట్ మాస్టర్ కాదు, పోస్ట్ మ్యాన్ కలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఆప్షన్ 5, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. సో మనకి కొంచెం థింక్ చేయాలి ఈ క్వశ్చన్స్ కి. అన్ని ఆప్షన్స్ కొంచెం సేమ్ లాగా ఉన్నాయి, పోస్ట్ మాస్టర్, స్టేషన్ మాస్టర్ అలాగా. ఓకే, సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, వేర్ ఆర్ లెటర్స్ సార్టెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఎక్కడ సార్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి లెటర్స్. ఈ లెటర్స్ అనేవి ఎక్కడ సార్ట్ అవుట్ చేస్తారు అంటే, డిఫరెంట్, ఇది ఈ ఏరియాకి సంబంధించింది, ఇది ఈ ఏరియాకి సంబంధించింది అని చెప్తారు కదా. సో ఎక్కడ సార్ట్ అవుట్ చేస్తారు, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లోనే. స్కూల్, హాస్పిటల్, మార్కులు కాదు కదా, లెటర్స్ అనేవి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సార్ట్ అవుట్ చేస్తారనమాట, ఏ ఏరియాకి ఏమి వెళ్ళాలని. వాట్ ఈస్ యూజ్ టు సెండ్ ఎ మెసేజ్ క్విక్లీ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. ఏమి యూజ్ చేస్తున్నారండి, టెలిఫోన్, లెటర్స్, న్యూస్ పేపర్, బుక్స్. న్యూస్ పేపర్ కూడా టెలిఫోన్ లో మనకి ఎంత దూరం అయినా సరే మనం మాట్లాడుతున్నాం కదా, అది లేటెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. వాట్ ఇస్ ద పోస్ట్ కార్డ్ యూజువల్లీ కంటైన్. పోస్ట్ కార్డ్ మీద ఏమేమి ఉంటాయి చెప్పండి. పోస్ట్ కార్డ్ మీద ఏమేమి ఉంటాయి, లాంగ్ స్టోరీ, షార్ట్ మెసేజెస్, మ్యాప్స్, డ్రాయింగ్. ఎంత పారాగ్రాఫ్ మనం రాయగలమో, సో కాదు కదా. సో మనకి షార్ట్ మెసేజెస్, మనం ఏం రాయాలనుకున్నాం, మన ఇంటెన్షన్ ఏంటి. అప్పట్లో ఎలా ఉండేవి, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ ఉండేవి, అరేంజ్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. అందుకని చాలా ముందు నుంచే మనకి పోస్ట్ కార్డ్స్ అనేది వేయడం జరిగేది అనమాట. ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఓకే, అలాంటి ఏదైనా అకేషన్ ఉంటే, ఫెస్టివల్స్ అలా అటెండ్ అవ్వాలి అంటే ముందుగానే లెటర్ రాసేసి వేసేవాళ్ళు. సో మనకి షార్ట్ మెసేజెస్ ఆర్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9,
వాట్ ఈస్ ద రెడ్ బాక్స్ ఫౌండ్ నియర్ మార్కెట్ అండ్ స్కూల్స్ యూజ్డ్ ఫర్ రెడ్ కలర్ బాక్స్ లో మీరు కూడా చూసి ఉంటారు కదా మార్కెట్ ప్లేసెస్ లో కానీ స్కూల్ సరౌండింగ్స్ బయట కానీ. ఓకే, సో చూద్దామా. కలెక్టింగ్ గార్బేజ్, కలెక్టింగ్ లెటర్స్, కలెక్టింగ్ బుక్స్ అండ్ కలెక్టింగ్ డొనేషన్స్. కలెక్టింగ్ లెటర్స్ ని కలెక్ట్ చేయడానికి కదా మన రెడ్ బాక్స్ అక్కడ రాసి కూడా ఉంటుంది అనుకోండి, కానీ అందరికి గుర్తు కదనమాట. రెడ్ కలర్ బాక్స్ లో ఉంటే అది కలెక్టింగ్ లెటర్స్ అని, లెటర్ కలెక్ట్ చేయడానికి పోస్ట్ బాక్స్ అని అందరికి ఆల్మోస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ 10, ద పర్సన్ హూ హర్డ్స్ ఎ పోస్ట్ ఆఫీస్ ఈస్ కాల్డ్ హెడ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఏమంటారు మనం? పోస్ట్ మాస్టర్ అంటారు. ఇది తెలిసిందే కదా. ప్రిన్సిపల్, మేనేజర్, కలెక్టర్ ఇలాంటి ఏమనరు, పోస్ట్ మాస్టర్ అంటారు. సో మనకి ఈజీ ఈజీ క్వశ్చన్స్ కాబట్టి మనం కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటున్నాము. మీరు ఇంకేమైనా ఫాస్ట్ అవుతుంది అనుకుంటే స్లోగా చెప్పాలి అనుకుంటే, లేదంటే ఇంకా స్పీడ్ గా చెప్పాలి, లేదంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే కామెంట్స్ నాకు తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, విచ్ మోడర్న్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ ద ఫాస్టెస్ట్? ఏ మోడర్న్ కమ్యూనికేషన్, ఏది మన ఫాస్టెస్ట్ గా మన మెసేజెస్ ని తెలియచేయచ్చు? ఈమెయిల్, లెటర్, టెలిగ్రామ్ అండ్ న్యూస్ పేపర్. ఈమెయిల్ కదా, ఈమెయిల్ ఒక్కోసారి విత్ ఇన్ సెకండ్స్ లో అది రీచ్ అవుతుంది. ఓకే, సో 11th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, వాట్ షుడ్ వి రైట్ ఆన్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ద ఎన్వలప్? ఎన్వలప్ లో టాప్ రైట్ కార్నర్ లో మనం ఏం రాస్తాము? స్టాంప్, నేమ్, అడ్రస్, డేట్. అడ్రస్ కదా ఇక్కడ రాయాల్సింది, కాదు. టాప్ రైట్ కార్నర్ లో స్టాంప్ రాస్తాం, ఇక్కడ స్టాంప్ అంటిస్తాము. రైట్ కదా ఇక్కడ యాక్చువల్ గా స్టాంప్ అది రాయడము, స్పేస్ అని చెప్పొచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద పిన్ కోడ్ అంటాం కదా, దాంట్లో పిన్ కోడ్ యొక్క ఫుల్ అడ్రస్ ఏంటి అంటే అబ్రివేషన్ ఏంటి? పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఓకే, పోస్ట్ ఇన్ఫర్మేషన్ నంబర్ నో, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ నో, పోస్టల్ ఇంటర్నేషనల్ నంబర్ నో. సో మనకి పోస్టల్ ఇండెక్స్ నంబర్ గుర్తుపెట్టుకున్నందుకు ఇది పోస్టల్ ఇండెక్స్ నెంబర్. మనం పిన్ కోడ్ అంటాం, కానీ దీనికి అబ్రివేషన్ తెలియనప్పుడు ఒక చిన్న బిట్ మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, వాట్ డస్ ద పోస్ట్ మ్యాన్ క్యారీ విత్ హిమ్ వైల్ డెలివరింగ్ లెటర్స్? తను లెటర్స్ డెలివరీ చేసేటప్పుడు ఏమేమి క్యారీ చేస్తాడు? బ్యాగ్, టిఫిన్, అంబ్రెల్లా, బైసైకిల్. బ్యాగ్ లో లెటర్స్ అన్ని ఉంటాయి కదా. సో ఇది సింపుల్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద పార్సల్? అసలు పార్సల్ అంటే ఏంటి? ఏ స్మాల్ ప్యాకెట్ సెండ్ బై పోస్ట్. ఓకే, ఏ టైప్ ఆఫ్ వెహికల్ నో, ఏ న్యూస్ పేపర్ నో, ఏ టైప్ ఆఫ్ లెటర్ బాక్స్ నో, ఏ స్మాల్ ప్యాకెట్ సెండ్ బై పోస్ట్ ద్వారా పంపించబడే చిన్న ప్యాకెట్ ని మనం పార్సల్ అంటాం. ఈ రోజుల్లో పార్సల్స్ డెలివరీస్ చాలా కామన్ అయిపోయాయి అనమాట. ఇది అందుకనే చాలా స్పీడ్ గా చెప్తున్నాను, చాలా జనరల్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ పిన్ కోడ్ ఇన్ ఇండియా? పిన్ కోడ్ అందరికి తెలుసు, పిన్ కోడ్ అబ్రివేషన్ కొంతమందికి తెలియదు, పిన్ కోడ్ లో ఎన్ని నంబర్స్ ఉంటాయి కూడా తెలియదు. ఓకే, పిన్ కోడ్ లో మనకి 6 నంబర్స్ ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట, జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, వై డు వి రైట్ ద సెండర్స్ అడ్రస్ ఆన్ ఏ లెటర్? సెండర్స్ అడ్రస్ ఎందుకు రాయాలి? మనం సెండ్ చేస్తాం కదా, ఎందుకు రాయాలి? చూద్దామా. ఫర్ డెకరేషన్ కాదు, సో ఇట్ కెన్ బి రిటర్న్డ్ ఇఫ్ అన్డెలివర్డ్. ఇప్పుడు ఒకవేళ అది డెలివర్ అవ్వకపోతే సెండర్స్ కి మళ్ళీ సేమ్ అడ్రస్ కి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అందుకోసమా చూద్దాం. టు షో ద ప్లేస్ ఆఫ్ ద విజిట్, నో. ఫర్ పోస్ట్ మ్యాన్స్ రికార్డ్ కాదు, ఎందుకంటే ఇది అనమాట, ఎప్పుడైతే డెలివరీ అవ్వలేదో అలాంటి టైంలో ఏం జరుగుతుంది? సెండర్స్ అడ్రస్ కి అది రిటర్న్ అవుతుంది. సో మనకి సెండర్స్ అడ్రస్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ద ఫస్ట్ ఇండియన్ పోస్టల్ స్టాంప్ వాజ్ ఇష్యూడ్ ఇన్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడగొచ్చు. సో ఎప్పుడు ఇష్యూ చేశారు? ఫస్ట్ ఇండియన్ పోస్టల్ స్టాంప్ ఎప్పుడు అంటే 1852 అండి. 1852 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్, విచ్ కలర్ ఈస్ ద ఇండియన్ పోస్ట్ బాక్స్? మనం చెప్పుకున్నాం కదా, రెడ్ కలర్ బాక్స్ ఉంటుంది, లెటర్స్ కలెక్ట్ చేస్తుందని. సో రెడ్ కలర్, ఇండియన్ పోస్ట్ బాక్స్ కలరే రెడ్ కలర్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు దాంట్లో. వాట్ వాట్ డూ వి కాల్ ద ప్లేస్ వేర్ లెటర్స్ ఆర్ కెప్ట్ బిఫోర్ సార్టింగ్? సార్ట్ చేసే ముందు మనం లెటర్స్ అన్ని ఒక చోట పెడతాం కదా, ఆ ప్లేస్ ని మనం ఏమంటాము? మెయిల్ బ్యాగ్, పోస్ట్ ఆఫీస్, సార్టింగ్ రూమ్, పోస్ట్ బాక్స్. సార్టింగ్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ లో, సో అక్కడ సార్ట్ అవుట్ చేయబడతాయి అనమాట. ఈ ఏరియాకి వెళ్ళాలి, ఇది ఈ టైంలోకి వెళ్ళాలి అనేసి. సో మనకి సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ హియర్. క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, విచ్ ఆఫ్ దీస్ ఈస్ అన్ ఓల్డ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్? ఓల్డ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇప్పట్లో అయితే టెలిఫోన్స్, టెలిగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి కదా, సారీ టెలిఫోన్స్, మెయిల్స్ అవన్నీ ఉన్నాయి కదా. అప్పట్లో ఎలా ఉండేది? మెసేజ్ తొందరగా క్విక్ రీచ్ అవ్వాలంటే ఎలా ఉండేది? టెలిగ్రామ్ లో ఉన్న, ఈమెయిల్, వాట్సాప్, మొబైల్ మెసేజ్. టెలిగ్రామ్ కదా, టెలిగ్రామ్ అంటే క్విక్ రెస్పాన్స్ అనమాట, క్విక్ కమ్యూనికేషన్, తొందరగా రీచ్ అవ్వడానికి టెలిగ్రామ్స్ వాడేవాళ్ళు. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, హూ వాజ్ హ్యాపీ టు రిసీవ్ ఎ లెటర్ ఇన్ ద స్టోరీ? ఎవరు హ్యాపీగా ఫీల్ అయ్యారు? ద చైల్డ్, ద పోస్ట్ మ్యాన్, ద టీచర్, ద డ్రైవర్. ఎవరు ఇది దేనికి సంబంధించిందని పిల్లలు మాట్లాడుకుంటున్నారు కదా, సో ద చైల్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. For the question number 22, the child feels happy.
Next question number 23. The main job of a post office is delivering letters, delivering and receiving letters. ఇక్కడ చూడండి. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. అది ఈజీగా చెప్పొచ్చు మనము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. In olden days messages were sent through దేని ద్వారా సెండ్ చేశారండి? పిజియన్స్, ఎయిర్ప్లేన్స్, ఏరోప్లేన్స్ కాదు, మొబైల్ ఫోన్స్, ట్రైన్స్. పిజియన్స్ ద్వారా కదా, పిజియన్స్ కాళ్ళకి కట్టేసి మెసేజ్ ని పాస్ చేసేవాళ్ళు. మనం టీవీ మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ హెల్ప్స్ ద పోస్ట్ మ్యాన్ టు ఐడెంటిఫై ద ఏరియా ఆఫ్ డెలివరీ? ఎలా ఐడెంటిఫై చేస్తారు? దేని ద్వారా? హౌస్ కలర్. ఆప్షన్ చూద్దాం. హౌస్ కలర్, పిన్ కోడ్, స్ట్రీట్ లైట్, సిగ్నేచర్. స్ట్రీట్ లైట్స్, సిగ్నేచర్ ఇలాంటివన్నీ కాదు. సో మనకి పిన్ కోడ్ బట్టి ఏ ఏరియా అని డిసైడ్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎన్వలప్? ఎన్వలప్ లో లెఫ్ట్ సైడ్ లో ఏం రాసి ఉంటుంది? లెఫ్ట్ సైడ్ పైన ఏం రాసి ఉంటుంది చూద్దామా. సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ నేమ్, స్టాంప్ డేట్. సెండర్స్ అడ్రస్ ఎవరిదో సెండ్ చేస్తారో అది లెఫ్ట్ సైడ్ రాసి ఉంటుంది. లెటర్ లో కొన్ని చాలా ఇంపార్టెంట్ అనేది, ఏ అడ్రస్ ఎక్కడ రాయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి అందుకే అడుగుతున్నారు. టాప్ రైట్ కార్నర్ లో రైట్ సైడ్ లో స్టాంప్ ఉంటుందని, లెఫ్ట్ సైడ్ లో సెండర్స్ అడ్రస్ ఉంటుందని. మనం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పోస్టల్ ఐటమ్? పోస్టల్ ఐటమ్స్ ఏది కాదు? ఇలా మనం ఈజీ చెప్పొచ్చు. పార్సల్, పోస్ట్ కార్డు, ఈమెయిల్, ఎన్వలప్. ఈ రెండిట్లో కాదండి. ఈమెయిల్ కదా, ఈమెయిల్ దీనికి పోస్ట్ ఆఫీస్ సంబంధం లేదు కాబట్టి సో సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఏ లెటర్ బాక్స్? లెటర్ బాక్స్ యొక్క యూస్ ఏంటి? టు త్రో ద గార్బేజ్, టు డ్రాప్ ద లెటర్స్ ఫర్ కలెక్షన్, టు కీప్ కాయిన్స్, టు స్టోర్ పార్సల్స్. పార్సల్ స్టోర్ చేయడానికి, కాయిన్స్ కరెక్ట్ ఉంచడానికి కాదు కదా. టు డ్రాప్ లెటర్స్ ఫర్ ద కలెక్షన్ కోసం, అంటే ఆ ఏరియాలో ఉన్న లెటర్స్ అన్ని ఆ బాక్స్ లో వేస్తారు అలా అనమాట. కలెక్షన్ కోసం, లెటర్ కలెక్షన్ కోసం. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. Next question number 29. Which transport is used by the post office to send letters quickly to ఫార్ అవే ప్లేసెస్? ఎయిర్ప్లేన్, బైసికల్స్, బస్సు. చాలా దూరంలో ఉన్న వాటికి మనం ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే మనం ఏదండి చెప్తుంది? ఎయిర్ప్లేన్ కదా. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. ఫాస్ట్ గా తీసుకెళ్తుంది, ఫాస్ట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అని కూడా అనొచ్చు. ఓకే. విచ్ ఆఫ్ దీస్ ఫీలింగ్స్ డస్ ఎ లెటర్ ఆఫెన్ బ్రింగ్? ఏ ఫీలింగ్స్ అండి? యాంగర్, హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్, సాడ్నెస్ అండ్ ఫియర్. ఏదైనా లెటర్ ఉంది, మనకి లెటర్ వచ్చేసింది, దాంట్లో ఏముందని తెలుసుకోవడానికి యాంగ్జైటీ మనకు ఉంటుంది కదా, హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో మనకి హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎమోషనల్ ని మనకి లెటర్ తీసుకొస్తుంది. ఓకే. ఇప్పటివరకు మనము హియర్ కమ్స్ లెటర్ క్లాస్ 3 ఈవీఎస్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి మనము కొన్ని సమ్మరీ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడడం జరిగింది. ఇవి సీటెట్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్ రాస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా మీకు ఎవరికైనా ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.